వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం. మనం వివిధ రాసులకి విశ్వసనామ సంవత్సరం ఎలా ఉంటుందనే చూస్తున్నాం. సో అందులో భాగంగా ఇప్పుడు కుంభరాశి వారికి విశ్వసనామ సంవత్సరం ఎలా ఉంటుందనేది. వీరికి ఆదాయం వచ్చి 14, వ్యయం వచ్చి 2, రాజ్యపూజ్యం 3, అవమానం 3. సో వీరికి ఎలా ఉంటుందనేది ఈ విశ్వనామ సంవత్సరం జ్ఞాన్ సార్ వివరిస్తారు. ఓవర్ టు యు సార్. ఓకే. కుంభరాశి. కుంభరాశి అధిపతి శని కాబట్టి, శని ఇప్పటివరకు లగ్నంలో సంచారం ఏలినాటి శని అంటాం. బట్ కుంభరాశికి, మకర రాశికి ఏలినాటి శని ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ. అందరూ దాన్ని భయపెట్టిస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక గ్రహం గోచారంలో తన స్వక్షేత్రం నుంచి గోచారం చేస్తున్నప్పుడు ఆ భావానికి సంబంధించి, ఆ క్షేత్రానికి సంబంధించి ఎలాంటి నెగిటివ్ ఫలితాలు ఇవ్వకూడదు కూడా. సో ఇది ఏలినాటి శని కిందికి వచ్చినా కూడా చంద్రుడికి, అంటే కుంభం ఒకవేళ లగ్నం కిందికి తీసుకున్నా, లేకపోతే రాశి చంద్రుడి రాశికి తీసుకున్నా, ఇది 6వ స్థానాధిపతి చంద్రుడు అయినటువంటి లగ్నంలో ఉంటాడు కాబట్టి, ఎప్పుడైతే శని మీద సంచారం ఉంటుందో మానసికమైనటువంటి కొన్ని ఆందోళనలు, సమస్యలు, తర్వాత అనారోగ్య సమస్యలు. శని ఎప్పుడైనా గోచారంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 6వ స్థానాధిపతి నుంచి గోచారం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి. సో అలాగే కుంభరాశి వాళ్ళకి చంద్రుడి మీద శని సంచారం ఏంటంటే అనారోగ్య సమస్యలు ఇచ్చేటువంటివి. ప్రస్తుతం అందులోకి వెళ్ళి సెకండ్ లోకి వెళ్ళి శని నుంచి చంద్రుడి నుంచి శని సెకండ్ లో ఏం చేస్తాడంటే ధనపరమైనటువంటి చిక్కులు ఉంటాయి. ఏలినాటి శని అనే పదం ఇక్కడ వీళ్ళకి వాడటానికి లేకున్నా కూడా చంద్రుడి నుంచి 2వ స్థానంలో శని సంచారం అనేది, దీనికి శని ఏంటంటే రాజధానిపతి కూడా అయ్యి రెండో దాంట్లో ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మరి నెగిటివ్ కాదు, మరి పాజిటివ్. సో మొత్తానికి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఆదాయానికి సంబంధించి, తర్వాత మనీ సంబంధించి కుటుంబంలో సమస్యలు అనేటువంటి ఇస్తారు, తప్పదు. వాటి నుంచి ఈ వ్యక్తి నేర్చుకొని బయటకు రండి. తర్వాత ఇంకా గురువు. ఇప్పుడు గురువు ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయన సెకండ్ లాభాధిపతి. కుంభరాశికి ధనానికి, ఆదాయానికి కారకుడైనటువంటి గ్రహం గురువు అన్నమాట. ఎప్పుడైతే గురువు ఈ మే తర్వాత పంచమంలోకి వెళ్తుంది, సో ఇది ఏమవుతుందంటే వీళ్ళకి ఎప్పుడు గురువు పంచమంలోకి వెళ్తారో వీళ్ళకి ధనయోగం, గోచారంలో ధనయోగం ఏర్పడుతుంది. ఎందుకంటే సెకండ్ లార్డ్ 11th లార్డ్ పంచమంలోకి వెళ్ళటం, పంచమం నుంచి మళ్ళీ లగ్నాన్ని చూడటం, వీళ్ళకి ధనం విషయంలో ఆశించినంత రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది సకాలంలో అందటం, లేదా ఇన్కమ్ లో వృద్ధి ఉండటం. మొత్తానికి గురువు సంబంధించినటువంటి విషయాల్లో సుఖం, సౌఖ్యం, ఆనందం, ఈ విషయాలలో కుంభరాశికి మంచిది. తర్వాత రాహు లగ్నంలోనే వస్తాడు. సో ఒక రకమైన సహలగ్నాధిపతి అవుతాడు రాహు కుంభరాశికి. సప్తమంలో కేతు ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఒక రకమైనటువంటి అగ్రెసివ్నెస్ కూడా వచ్చేస్తుంది జీవితం. తర్వాత వీళ్ళకి వివాహం యోగం ఉన్న వాళ్ళందరికీ ఈ సంవత్సరం అనేది తప్పనిసరిగా వివాహం అయ్యేటువంటి కాలం. తర్వాత సప్తమ కేతు వలన వీళ్ళకి కొందరు మిత్రులతోటి ఆ విభేదాలు రావటం, దూరం అవ్వటం, లేదా వాళ్ళు జీవితం నుంచి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఒక రకంగా ఎవరు స్పష్టంగా ఉండగలరు అంటే ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు అనేటువంటి విషయంలో కేతు అక్కడ సార్ట్ అవుట్ చేస్తాడు. తర్వాత సప్తమం అనేది ఇక్కడ కుంభరాశికి సింహరాశి సప్తమం అయ్యేసరికి ఇక్కడ ఈగో ప్రాబ్లమ్స్, పార్ట్నర్స్ మధ్య అనుకోండి, లేకపోతే మిత్రుల మధ్య అనుకోండి, లేకపోతే స్పౌస్ విషయంలో కానీ కేతు ఇక్కడ సమస్యలు క్రియేట్ చేసే యోగం ఉంటుంది. కాకపోతే దాన్ని జాగ్రత్తగా ఈగోకి వెళ్ళకుండా నీతి నిజాయితీగా సమస్యల్ని పరిష్కరించుకుంటూ
కేతు నుంచి ఆ కేతు ఇచ్చే ప్రాబ్లం చేయడం, లేదంటే అక్కడ వీళ్ళతో అంటే పార్ట్నర్స్ కానీ స్పౌస్ కానీ వీళ్ళతో సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అది కేతు ఇచ్చాడు. ఇక్కడ సహజంగా రాహు లగ్నంలో వీళ్ళకి వినూత్నమైనటువంటి ఐడియాలు ఇస్తాడు. వీళ్ళ మనసు అనేది భూమి మీద ఉండకుండా ఏవో కొత్త కొత్త ఆలోచనలతోటి జీవితంలో ఏదో కొత్తది సాధించాలి, లేకపోతే కొత్తది అనుభవించాలి అనేటువంటి రకరకాల ఊహలు, ఐడియాలు ఇస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఏమవుతుందంటే అది పాజిటివ్ వేలో తీసుకెళ్తుంది. అతిగా దాన్ని నమ్మి ఫాలో అవుతే ఏమవుతుందంటే ఒక్కోసారి నెగిటివ్ కూడా ఫైనల్ రిజల్ట్ నెగిటివ్. ఇంకా రాహు ఇచ్చేటువంటి ఐడియాలను ఏం చేయాలంటే అన్ని రకాలుగా టెస్ట్ చేసి వాటిని ఫాలో అవ్వాలి. అలాగే మనసులోకి ఏది వస్తే దాన్నే బుద్ధిగా ఫాలో అవుతుంటాం. దాని వెనక ముందు ఆలోచించి ఆ డెసిషన్ తీసుకోవాలంటుంది. సో రాహు సంచారం లగ్నంలో చంద్రుడి మీద, ఇక్కడ కూడా ఏంటంటే వ్యక్తి తన మనసులో వచ్చేటువంటి ఆలోచనల పట్ల జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకుంది. సో ఇది కుంభరాశి. నెక్స్ట్ మీన రాశి సార్. ఇక మీనరాశికి ఇప్పుడు ఆదాయం 5 ఉంది, ఖర్చు 5 ఉంది. అవును నో సార్. లాస్, నో గేమ్. రాజపూజ్యం 3, అవమానం 1 ఉంది. అవును సార్. సో మీనరాశి అనేది ఇప్పుడు ప్రస్తుతం టాపిక్, హాట్ టాపిక్ అయిపోయింది అందరిలో, షష్టగ్రహ కూటమి అని చెప్పి. ఓకే, ఇన్ని గ్రహాలు ఒక దగ్గర చేరితే ఏమవుతుందంటే వాటి యొక్క ఎనర్జీ అనేది ఆ రాశి మీద ఎఫెక్ట్ పడి, సో అందులో ఈ ఈ మీన రాశి వాళ్ళు అంటే చంద్రుడు అందులో ఉన్న వాళ్ళు, లేదా మీన లగ్నం వాళ్ళు, సో ఆ గ్రహాల యొక్క ఇంపాక్ట్ అనేది వ్యక్తి మీద తప్పనిసరిగా ఉంది. ఒక రకమైనటువంటి అనిశ్చితి అనుకోవచ్చు, లేదా అతిగా ఒకేసారి కొన్ని విషయాలు ముందుకు వచ్చి వాటిని డీల్ చేయటంలో వ్యక్తి ఏం చేశాడంటే ఎటు తేల్చుకోలేక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాడు. ఒకలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇంకటి గ్రహం యొక్క కలయిక ఎంత కొత్త కాలం, 1 నెల ఉంటుంది, హార్డ్లీ ఒక 1 మంత్. సో ఆ 1 మంత్ లో వ్యక్తికి ఏమవుతుందంటే అటు ఇటు కొన్ని ఎటు రిజాల్వ్ గా చేయలేని సమస్యలన్నీ కొత్తవి రావటం, లేదంటే ఎప్పుడు వినని, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయనటువంటి సమస్యలు అనుకోండి వచ్చే అవకాశం ఉంది. తర్వాత చంద్రుడి మీదకి రావటం, అక్కడ వ్యయాధిపతి శని అవ్వటం, చంద్రుడి మీద లగ్నంలో సంచారం అనేది మీనరాశికి ఏ రకంగా చూసినా కూడా మంచిది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొన్ని సందర్భాల్లో హాస్పిటలైజేషన్ కూడా తప్పదు. తర్వాత ఈ మీనరాశి వాళ్ళకి చంద్రుడి శని యొక్క సంచారం ఏం చేస్తుందంటే పాదాలకు సంబంధించిన విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ గోచారం, ఈ శని అంటే శని ఉన్న 2 సంవత్సరాలు. తర్వాత ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎలాగో ఉంటాయి. సోదరుల చేత సోదరుల జీవితంలో కూడా సమస్యలు రావటం, సోదరుల వలన మనకి సమస్యలు రావటం. తర్వాత వృత్తిలో సమస్యలు, వృత్తిలో ఎదుగుదల లేకపోవడం, కొన్ని సందర్భాల్లో డిమోషన్ కూడా ఉంటుంది. సో శని సంచారం ఈ రాష్ట్ర వాళ్ళకి అన్ని రకాలుగా టెస్టింగ్ పీరియడ్ అని చెప్పాలి. వీళ్ళు శివ పూజ అనేది నిత్యం చేస్తూ ఉంది, ఈ శని యొక్క సంచారం నుంచి బయటపడుతుంది. ఇక తర్వాత గురువు, లగ్నాధిపతి గురువు చతుర్థంలోకి వెళ్తాయి. ఇప్పటి వరకు థర్డ్ లో ఉన్నాడు. సో గురువు పరంగా మే వరకు బాగోలేదు.
బాగలేనటువంటి పరిస్థితి. చతుర్థంలో గురువు వెళ్ళిన తర్వాత వీళ్ళకి కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. లేదా కొత్త ఇంట్లోకి వెళ్ళటం. గురు పరంగా మాత్రం ఈ రాశికి ఒక రకంగా మంచిదని చెప్పుకోవచ్చు. కొన్ని ఫలితాలు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత రాహు కేతువులు తీసుకుంటే రాహు వ్యయంలోకి వస్తాడు, సిక్స్త్ లో కేతువుకి వస్తాడు. సో శని ఇక్కడ రెండు రకాలుగా ప్రాబ్లం. ఒకటి ఏంటంటే శని చంద్రుడి మీద సంచారం, అక్కడ 6వ ఇంట కేతు సంచారం. సో శని శత్రుభావ రుణభావానికి లేదా రోగభావానికి కారకుడైనటువంటి శని చంద్రుడి మీద సంచారం ఉండటం, కేతు కూడా అక్కడే సంచారం చేయటం, ఈ రెండు కలిపినటువంటి జాతకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా. ఇక్కడ కూడా ఏమవుతుంది, ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య ఏమిటని తెలుసుకోవటం కష్టం. సో అందు మూలన ప్రాబ్లం ఏంటి అని చెప్పి 1-2 సార్లు ఒక డాక్టర్ కాకుండా కనీసం 2 లేదా 3 డాక్టర్లను కన్సల్ట్ చేసిన తర్వాతనే ఆ వ్యాధి గురించి సర్జరీ కానీ లేకపోతే మెడికేషన్ కానీ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఇట్లా ఎవరో ఒకరే చెప్పింది వీళ్ళు ఫాలో అవటం కంటే 2-3 అభిప్రాయాలు తీసుకొని కానీ దానికి ప్రొసీడ్ అవ్వకూడదు. సో ఈ శని అండ్ కేతు ఇద్దరు ఈ మీన రాశి వాళ్ళకి ఒక చెక్ పాయింట్ అనమాట హెల్త్ విషయంలో. సో జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక రాహు 12లో స్వక్షేత్రంలో ఉంటాడు. ఒకవేళ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు అవకతవకలు చేసిన వాళ్ళందరికీ పందన యోగం ఉంటుంది ఇందులో. సో ఇక్కడ కూడా కేర్ఫుల్గా ఉంది. ఆర్థిక పరమైనటువంటి ఇంతవరకు ఇప్పటి వరకు ఏమి ఆర్థిక అవకతవకలు చేయకపోతే నో ప్రాబ్లం. చేశారంటే తప్పనిసరిగా ఈ గోచారంలో దాని గురించి ఎఫెక్ట్ అనేది తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే అక్కడ కేతు సింహరాశిలో కేతు ఎంటర్ అవుతాడు, 6th లో కేతు. సో ప్రభుత్వం నుంచి దండన, పెనాల్టీ, గవర్నమెంట్ నుంచి పెనాల్టీ ఉంటుంది. ఏ విషయాన్ని మనం ఏదైనా తప్పు చేసినాం, తప్పు చేయకపోతే నథింగ్, వరి అవ్వాల్సిన అవసరం. తప్పు చేసిన వాళ్ళందరూ మాత్రం ఏదో రకంగా దాన్ని ముందుకు తీసుకొస్తారు. సో రాహు కేతు. సో ఇవి ఫలితాలు. దీని గురించి పెద్దగా వరి అవ్వకుండా ముందు మీ జాతకాల్లో, ఎందుకంటే గోచారం అనేది 10-15% పనిచేస్తుంది ఓవరాల్ జాతకం. తర్వాత మనం పుట్టినప్పుడు కొన్ని యోగాలు ఉంటాయి. ఆ యోగాలు ఏం చేస్తాయంటే ఆ యోగాలకు సంబంధించినటువంటి గ్రహాల యొక్క దశ అంతర్దశ వచ్చినప్పుడు గోచారంలో ఎంత నెగిటివ్ ఉన్నా కూడా మనకు ఉన్నటువంటి యోగాలు ఏం చేస్తాయంటే ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తాయి. సో అప్పుడు గోచారంలో మనం చెప్పేటువంటి ఫలితాలు, నెగిటివ్ ఫలితాలు ఏమైనా ఉన్నా కూడా వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం లేదా మార్గం, లేదా దాని నుంచి వచ్చే సమస్య అనేది అంతగా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేకపోవచ్చు. సో అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో తనకు నడుస్తున్నటువంటి దశ అనేది ఇంపార్టెంట్. దశ అనేది డిసైడ్ చేస్తుంది నువ్వు ఎటువైపు వెళ్తున్నావు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏది అనుభవించబోతుంది అనేది దశ. సో దశ అనేది చూసుకోవాలి. ఆ దశానాథుడు ఇప్పుడు చెప్పినటువంటి 4 గోచార గ్రహాల్లో ఒకటి అయితే మాత్రం దానికి సంబంధించినటువంటి కేర్ తీసుకుంది. పాపియా శుభుడా, శుభుడైతే నో ప్రాబ్లం. పాపి అయ్యాడు అనుకోండి, తప్పనిసరిగా దాని సంబంధం ఏదో ఒకటి ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాలు నెగిటివ్స్. సో దాని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, బాధపడింది. అందుకే ఈ ఫలితాలు అనేవి ఈ జనరల్ ఫలితం. ఇండివిజువల్ గా ఇవే జరుగుతాయని చెప్పడానికి 100% జరగకపోవచ్చు. ఏవో కొన్ని జరుగుతాయి, బట్ మ్యాక్సిమం మాత్రం ఆ పర్సన్ మీద డిపెండ్ అయ్యి. ఓకే, ఇవి రాశుల ఫలితాలు ఈ సంవత్సరం.